ఈ రోజు టిఫిన్ కి మెత్తగా దోశలు వేసి అందులోకి కొబ్బరి పల్లి చట్నీ చేశాను. లంచ్ కోసం మునక్కాయ గుడ్డు చేశాను. లంచ్ కి మేము మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు తినడం కోసం మార్నింగే చేసేస్తాను. మా వాడు స్కూల్ కి క్యారియర్ తీసుకెళ్లాలి కాబట్టి వాడి కోసం లెమన్ రైస్ చేశాను. లెమన్ రైస్ తో పాటు స్నాక్స్ కుంటాయని పామిగ్రానేట్ గువా పెట్టాను. డైలీ స్నాక్స్ లోకి ఫ్రూట్సే అంటే మా వాడికి బోర్ కొడుతుందని మురుకులు చేసి పెట్టాను. ఈ మురుకుల రెసిపీ ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది, ఒకసారి ట్రై చేయండి. ఇన్ని వంటలు చేస్తే బోలెడన్ని గిన్నెలు పడతాయి కదా, అన్ని కడిగేశాను. ఇల్లంతా గలీజ్ గా ఉందని నీమ్ ఆయిల్ వేసి ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసేసాను. పనులన్నీ అయిపోయాక రెడీ అయ్యి బయటకు వస్తే నా చీర కలరు మా ఆయన షర్ట్ కలర్ ఒకేలా ఉంది. అందుకని మా ఆయనతో ఒక సెల్ఫీ దిగేశాను. అప్పుడే గుర్తొచ్చింది బైబిల్ చదవడం మర్చిపోయానని. అందరూ బాగుండాలని ప్రేర్ చేసుకొని ఒక దోశ తినేశాను. స్కూల్ దగ్గర ఉండే అవ్వ వాళ్ళకి ఇవ్వడం కోసం దోశలు ప్యాక్ చేసుకొని టైం చూసేసరికి 9కి 5 మినిట్సే ఉంది. ఈ 5 మినిట్స్ లో ఎలాగైనా స్కూల్కి వెళ్ళిపోవాలని హడావిడిగా బయలుదేరేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.